కాకినాడ జిల్లా సూర్యారావుపేట గ్రామంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్యే కర్రి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ మత్స్యకారులకు అవసరమైన బోట్లు, ఇంజన్లు, వలలు, ఐస్ బాక్సులు, 3 చక్రాల వాహనాలను పంపిణీ చేశారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ పథకాలు ఎంతగానో తోడ్పడతాయన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పంతం నానాజీ ఆకాంక్షించారు. లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో మత్స్యకారుల పట్ల ప్రత్యేకమైన ఒక శ్రద్ధ కనపరిచి, ఇప్పుడు మనం మల్లాడి స్వామి గారి టైం ఎప్పటి నుంచి వస్తూ ఉన్నాం. మనం 20% సబ్సిడీల దగ్గర నుంచి 10% సబ్సిడీల నుంచి మత్స్యకారులకు ఎక్కువ ఇస్తూ ఉంటుంటారు. అది 40-50% స్థాయి దాకా ఈ రోజు దాకా తీసుకెళ్లారు. ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో 100% సబ్సిడీ అన్నది మత్స్యకారులు ఉపయోగించే సామాన్లు ఏదైతే ఉంటాయో, వేటకెళ్ళినప్పుడు ఉపయోగించే బోట్లు కానీ, తర్వాత వలలు కానీ, ఇంజిన్లు కానీ, అలాగే రేపొద్దుట ఐస్ బాక్స్లు వచ్చిన తర్వాత సరుకు నిల్వ చేసుకోవడానికి ఐస్ బాక్స్ కానీ, ఆటో ట్రాన్స్పోర్టేషన్కి ఆటోలు కానీ, ఇటువంటి డీజిల్ కానీ, ఆటో కానీ, ఇటువంటి కూడా ఇవన్నీ కూడా పూర్తి స్థాయి 100% సబ్సిడీతో ఇవాళ డిఆర్డిఏ 60% పెట్టుకుని 40% ఫిషరీస్ డిపార్ట్మెంట్ పెట్టుకుని 100% సబ్సిడీతో కాకినాడ రూరల్కి ఇచ్చినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే మొదటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మత్స్యకారుల పట్ల చాలా అభిమానంతో ఉన్నారు. ఎందుకంటే ఎలక్షన్ ముందు కూడా మత్స్యకారులు మా వెనకాల నిలబడ్డారు, ఎలక్షన్ నడిపించారు. ఇవాళ మేము పట్టం కట్టడానికి ప్రధాన కారకులు ఒకరైనటువంటి మత్స్యకారులు ఇవాళ ప్రధానమైన కారకులు ఒకరు. ఏనాడు లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో